బోరుగడ్డ అనిల్ ఈ పేరు రాష్ట్రంలో గత సంవత్సరం మారుమోగింది. ఎక్కడా కూడా పరిచయం అక్కర్లేదు. బోరుగడ్డ అనిల్ అంటే గుంటూరు నగరం నుండి రాష్ట్ర 13 జిల్లాలు దేశవ్యాప్తంగా తెలుసు. బోరుగడ్డ అనిల్ ఎవరు, అతని చరిత్ర ఏమిటి, మనం ఇప్పుడు తెలుసుకుంటున్నాం. మనతో ఉన్నారు బోరుగడ్డ అనిల్. ఉన్నతమైన కుటుంబంలో జన్మించారు. విదేశాల్లో చదువు, మంచి జాబ్, లగ్జరీ లైఫ్ కాదనుకొని స్వదేశానికి ఎందుకు వచ్చారు? ఫస్ట్ ఆఫ్ ఆల్ మా ఫాదర్ అండి ఇంటర్మీడియట్ డిగ్రీ వరకు భారతదేశంలో చదువుకోవడం జరిగింది. ఉన్నత చదువులకి లండన్ వెళ్ళడం జరిగింది. అక్కడ నా పోస్ట్ గ్రాడ్యుయేషన్ కంప్లీట్ చేసుకొని మళ్ళీ సిస్టర్ మ్యారేజ్ కోసం వచ్చినప్పుడు నాన్నగారు నాకు కూడా మ్యాచ్ చూసి పెళ్లి చేయడం జరిగింది. నా భార్య సైడ్ నుంచి కూడా రాజకీయంగా ఉన్నతమైన కుటుంబం. నా వైఫ్ కూడా షీ బిలాంగ్స్ టు వెరీ బిగ్ ఫ్యామిలీ. రాజకీయాల్లోకి రావాలని ఆసక్తి ఎప్పుడు లేదండి. 10 మందికి సాయం చేయాలని అయితే ఉంది. ఆ తర్వాత కొన్ని పరిస్థితులు ప్రభావాలు నన్ను ప్రేరేపించటం, వాటి రీతిలో నేను రాజకీయాల్లోకి రావాల్సి వచ్చింది. లగ్జరీ లైఫ్ అంటే చిన్నప్పటి నుంచి టూ లగ్జరీ లైఫ్ అయితే చేయలేదు, అట్లా అని టూ బ్యాడ్ అనేది ఏం లేదు. బట్ వెల్ ఆఫ్ born in a very reputed family, very good family. 45 years నుంచి my family is a business partner to ITC అండి. మా తాతల కాలం నాటి నుంచే. నేను ఒక్కడనే కుమారుణ్ణి, నాకు 5 చెల్లెలు ఉన్నారు. all are well educated. అతి చిన్న వయసులోనే మీరు చాలా విషయాలు ఫేస్ చేశారు. రాష్ట్ర గవర్నమెంట్, గత గవర్నమెంట్ చంద్రబాబు నాయుడుని ఎదుర్కొన్నారు. 40 సంవత్సరాల సుదీర్ఘ రాజకీయ అనుభవం ఉన్న వ్యక్తి, అతను బాగా ఢీ కొట్టారు. హైకోర్టు దాకా వెళ్ళారు. మీకు బ్యాక్ బోన్ ఎవరన్నా సపోర్ట్ ఉండి మిమ్మల్ని నడిపారా, లేదా మీరే చేశారా? నాకు బ్యాక్ బోన్ సపోర్ట్ ఫలానా వాళ్ళు అనేది లేదండి. బట్ ఐ ఇన్స్పైర్డ్ బై సో మెనీ పీపుల్. ఫస్ట్ ద ప్రైమ్ పర్సన్ ఈజ్ డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు. తప్పని ఖండించి న్యాయాన్ని న్యాయం చేయాలని చెప్పిన వ్యక్తి. నీతి నిజాయితీలతో పరిపాలన ఎలా ఉంటుందో రాజ్యాంగపరంగా నేను తెలుసుకున్న వ్యక్తుల్లో ప్రథమ వ్యక్తి డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు. ఆ తర్వాత చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత ఆయన ఇచ్చిన హామీలను బట్టి, ఆయన నెరవేరుస్తాను, నేను మీకున్నాను, మీకు ఈ పనులు చేస్తానన్న దాన్ని బట్టి కొన్ని నేను గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ని ప్రశ్నించడం జరిగింది. ఆ ప్రశ్నించే తరుణంలో స్వతహాగా మా ల్యాండే రాజధానిలో పూలింగ్కి అడిగారు. అప్లికేషన్ ఇచ్చి ల్యాండ్ పూలింగ్కి అడిగారండి. ఇవ్వాలా వద్దు అనేది రైతుకు సంబంధించిన విషయం. ఇష్టమైతే ఇస్తాడు, అతనికి ఏమైనా డౌట్స్ వస్తే అడుగుతారు. ఆ డౌట్స్ అడిగే క్రమంలో తొల్లూరు తహసీల్దార్ సుధీర్ బాబు కుల వివక్షతో మాట్లాడి అతి భయంకరంగా కిరాతకంగా నన్ను అవమానించడం జరిగింది. సిఆర్డీఏ కమిషనర్గా ఉన్న శ్రీకాంత్ గారికి నేను చెప్పడం జరిగింది, నేను ల్యాండ్ పూలింగ్కి ఇవ్వట్లేదని. అప్పట్లో ఉన్న ఉప ముఖ్యమంత్రి, హోంమంత్రి చినరాజప్ప, మంత్రి నారాయణ, మాజీ మంత్రివర్యులు నారాయణ కాలేజీ సంస్థల అధినేత కొల్లు రవీంద్ర, ఈ ముగ్గురికి మాకున్న ల్యాండ్ మీద కన్నుబడింది. తుళ్ళూరులో ప్రైమ్ ఏరియాలో మాది చాలా పెద్ద ల్యాండ్. అది మా పితరులు 1945 నుంచి మా తాతగారు 100 ఎకరం రైతు. వెంకటేశ్వర్లు గారు అనే ఆయన వడ్లమాను, అక్కడ పెద్ద రైతు ఫ్యామిలీ మాది. తుళ్ళూరులో స్వచ్ఛందంగా రైతులు 33,000 ఎకరాలు ఇచ్చారు. తుళ్ళూరులో స్వచ్ఛందంగా రైతులు ఎవరు 33,000 ఎకరాలు ఇవ్వలేదండి. నేను చంద్రబాబు నాయుడికి ఆ రోజు ఛాలెంజ్ చేశాను, ఈరోజు ఛాలెంజ్ చేస్తున్నాను. బలవంతంగా భయపెట్టి బెదిరించి అదిరించి తీసుకున్నారు. 30% వాళ్ళకే వాళ్ళు ఇస్తే 70% మనకెందుకు వచ్చిన గొడవ, గ్యారంటీగా ఇదిగో అనిల్ని ఇబ్బంది పెట్టినట్టు, ఇంకొక అతన్ని ఇబ్బంది పెట్టినట్టు మమ్మల్ని కూడా ఇబ్బంది పెడతారని చెప్పి వాళ్ళు భయపడి ఇచ్చిందే. కానీ
వారికే వారు స్వతంత్రంగా వాళ్ళ స్వతంత్ర హక్కుతో ఇచ్చిన పొలం కాదు. 33,000 ఎకరాల్లో మీదిందా మీ సైట్? నేను ల్యాండ్ పూలింగ్ ఇవ్వలేదండి. ల్యాండ్ పూలింగ్ చేయలేదు వాళ్ళు. ల్యాండ్ పూలింగ్ కాదు, ల్యాండ్ ఎక్వైర్ చేశారు. ల్యాండ్ ఎక్వైర్కి నేను విరుద్ధం అని చెప్పడం జరిగింది. ఆ చెప్పే క్రమంలో నా మీద తప్పుడు కేసులు పెట్టారు. అప్పట్లో ఉన్న మంగళగిరి డిఎస్పి రామాంజనేయులు కేసు పెట్టారండి, నా మీద కేసు పెట్టారు. ఇదే ఆఫీస్కి వచ్చి నన్ను పోలీసులు తీసుకెళ్ళడం జరిగింది. తీసుకెళ్ళిన తర్వాత జ్యుడిషియరీ మీద నమ్మకం అందరికీ ఉంటుంది. చిన్న తరగతి, మధ్య తరగతి, పెద్ద తరగతి వాళ్ళకి ఎవరికైనా సరే న్యాయస్థానాల మీద నమ్మకం ఉంటుంది. వాళ్ళు నన్ను కోర్టుకు అప్పు చెప్పకుండా ఐ బిలాంగ్స్ టు సోన్స్ ఆఫ్ ఫ్యామిలీ అని, వాళ్ళే దీని వెనకాల ఉండి అంతా చేపిస్తున్నారని, వీడి ల్యాండ్ పూలింగ్కి ఎక్వైజేషన్కి ఇవ్వకపోవడానికి కారణం కూడా వాళ్ళేనని చెప్పేసి నన్ను అతి కిరాతకంగా కొట్టి ఇబ్బంది పెట్టి తాడికొండ పోలీస్ స్టేషన్లో 4 రోజులు ఉంచారండి. ఈ 4 రోజుల ఉంచిన క్రమంలో మీరు ఎఫ్ఐఆర్ అప్పుడు కేసు ఫైల్ అయ్యింది. ఏ డీటెయిల్స్ చెప్పట్లా, నన్ను హైడ్ చేశారు. SHO కృష్ణయ్య తాటికొండ అప్పుడు అతను నిన్ను కొట్టమన్నారు, నిన్ను కొట్టేసి స్టేషన్ తిప్పి కొడతాము, నిన్ను అతి భయంకరంగా కొడతాము, నువ్వు ఏదైనా ఉంటే నా కానిస్టేబుల్తో మాట్లాడుకోమని చెప్పాడు. నేను కానిస్టేబుల్తో ఎందుకు మాట్లాడాలి, నేను చేసిన తప్పైంది, నన్ను అసలు ఎందుకు తీసుకొచ్చారు, నా మీద ఎఫ్ఐఆర్ కడితే నన్ను కోర్టులో చెప్పండి, నా లాయర్ వస్తే నన్ను కలిసినట్లేదు, మా కుటుంబం వస్తే వాళ్ళని బెదిరిస్తున్నారు. నా లాయర్కి వార్నింగ్ ఇచ్చారండి. వీడికి లాయర్ గారు మీరు వస్తే ఈసారి మీకు కూడా ఉంటుందని చెప్పి ఇచ్చారు. సరే నేను భయపడలేదు. వాళ్ళు ఏ పేపర్ల మీద సంతకాలు పెట్టమన్నారు, నేను పెట్టలేదు. 2016లో జరిగిందండి ఇది. అయితే SHO డబ్బులు అడిగారు. స్టేషన్ హౌస్ ఆఫీసర్ తాటికొండ అప్పట్లో ఉన్న కృష్ణయ్య నన్ను డబ్బులు అడిగారు. అడిగి నా దగ్గర ఉన్న డబ్బు, వాచ్, ఫోన్లు అన్నీ లాగేసుకున్నాడు ఆయన, డబ్బు ఇవ్వలేదని చెప్పేసి. అంటే నన్ను ఆఫీస్ నుంచి SP గారు రమ్మంటున్నారని చెప్పి తీసుకెళ్లారు. భయపడకుండా వెళ్ళాను, నా కారులో నేను వెళ్ళాను. వాళ్ళు అక్కడ నుంచి నన్ను తెలియకుండా నా కార్ క్యాప్చర్ చేసేసుకున్నారు. నా ఒంటి మీద బంగారం, నా వాచ్, నా చేతిలో జేబులో ఒక 50,000 డబ్బులు ఉన్నాయి. ఆ డబ్బులన్నీ ఆయన కృష్ణ హ్యాండ్ ఓవర్ చేసేసుకున్నాడు. నేను ఒకటే క్వశ్చన్ అడిగాను, బీయింగ్ ఏ వెల్ ఎడ్యుకేటెడ్ పర్సన్, నన్ను ఎట్లా తీసుకొస్తారు మీరు నా కుటుంబంకి సమాచారం ఇవ్వకుండా? 4 days ఇల్లీగల్ అరెస్ట్. ఆ తర్వాత నన్ను 2 రోజుల క్రితం అరెస్ట్ చేసినట్టుగా చూపించారండి. దాన్ని నేను హైకోర్టులో కూడా ఛాలెంజ్ చేయడం జరిగింది. ఈ క్రమంలో DSP ఒక SC క్యాండిడేట్తో పరిచయం ఉన్న వ్యక్తి ఒకడు ఉన్నాడు. వాడి పేరు అరుణ్ కుమార్. SC ఆర్గనైజేషన్స్లో తిరుగుతూ ఉంటాడు వాడు. SC ఆర్గనైజేషన్స్లో తిరుగుతూ ఉంటారు అతనికి సంబంధించిన దాన్ని DSP అతన్ని ఇన్ఫ్లుయెన్స్ చేసి అతన్ని మా బాబాయ్ దగ్గరికి పంపించి 5 లక్షలు ఇస్తే కేసు లేకుండా రేపొద్దునే స్టేషన్ బెయిల్ ఇచ్చి వదిలేస్తాం, లేదంటే ఆర్మ్స్ యాక్ట్ ఏటకొడవళ్ళు కత్తులు పెట్టి అతను 3 నెలలు 4 నెలలు బయటికి రాకుండా చేసి తర్వాత కూడా ఇబ్బంది పెడతాం. 5 లక్షలు ఇవ్వలేరు వాళ్ళు. ఎట్లా అంటే ఆఖరికి 2 లక్షలు కూడా దిగజారిన పరిస్థితి రామాంజనేయులది. ఇప్పుడు సస్పెండ్ అయి ఉన్నారు అతను. ఇప్పుడు నేను రూపాయి ఇవ్వలేదు ఎవరికి. నా మీద ఆయన చెప్పిన విధంగానే తెల్లారి పొద్దున్నే జీబులో వస్తా వేట కొడవలు పెట్టారు, వేట కత్తులు పెట్టారు. అవి వాళ్లే పోలీసు వాళ్ళు చేతితో వాళ్ళే తీసుకొచ్చి అక్కడ పెట్టారు, మీడియా ముందుకు తీసుకెళ్లారు, ప్రెస్ మీట్ పెట్టారు. మీరు విదేశాల నుంచి వచ్చారు కదా, ఈ సంఘటనలన్నీ జరిగిన తర్వాత మీకు ఏమనిపించింది? ఒక ప్రభుత్వం మీద అంటే అండి ప్రజలకు సేవ చేయడానికి వచ్చారు, ఒక దళిత జాతికే కాకుండా ఆపదలో ఉన్న ప్రజల్ని ఆదుకోవడానికి వచ్చానని చెప్పారు. అవును. అటువంటి వ్యక్తి మీద ఈ దాడులు జరుగుతుంటే మీకు ఏమనిపించింది? అంటే ఫస్ట్ టైం నాకు అనిపించింది, భారత రాజ్యాంగానికి ఇంత విలువ వీరు ఇస్తున్నారా? రాజ్యాంగంలో పొందుపరచబడిన ఈక్వాలిటీ ఆఫ్ లా అనే దానికి ఆర్టికల్కి విలువ ఉందా, బతుకుందా లేదా? ఫస్ట్ క్వశ్చన్. కొద్ది గొప్ప ఇన్ఫ్లుయెన్స్ ఉన్న నా పరిస్థితి ఎలా ఉంటే కటిక పేదోడి పరిస్థితి ఏంటి? పోలీస్ స్టేషన్కి వచ్చేవాడి పరిస్థితి. చంద్రబాబు నాయుడు వ్యవస్థలతో ఇంత భయంకరంగా ఆడుకుంటాడా? ఫస్ట్ క్వశ్చన్. పాలిటిక్స్ మీద అసహ్యం వేసిందండి. సెకండ్ థింగ్, నన్ను నేను కాన్ఫిడెన్స్ లెవెల్స్ పెంచుకొని వెంటనే హైకోర్టులో ఛాలెంజ్ చేయడం జరిగింది. నాకు 3rd డేనే బెయిల్ వచ్చిందండి. యాక్చువల్గా ఆర్మ్స్ యాక్ట్ పెడితే 3rd డే బెయిల్ రాదు. పోలీసు వాళ్ళు చేసిన కుట్రపూరితమైన రాజకీయం ఉంది అక్కడ. చంద్రబాబు నాయుడు చేయించాడు కొంతమందితో.
దాన్ని మా వాళ్ళందరూ కూడా విత్ ప్రూఫ్స్తో కోర్టులో సబ్మిట్ చేశారు. కోర్టు నాకు బెయిల్ మంజూరు చేసింది. వెంటనే రాగానే హైకోర్టులో ఛాలెంజ్ చేశాను. పలువురు అధికారులు సస్పెండ్ అవ్వడం జరిగింది. నా వెహికల్స్ అవన్నీ సీజ్ చేయడం జరిగింది. వాటి మీద నేను ఛాలెంజ్ చేసి హైకోర్టులో ఫైట్ చేశాను. అప్పుడు మీరు అత్వాలే పార్టీలో ఉన్నారా? రామదాస్ అత్వాలే పార్టీలో ఆమె ఫ్రెషర్, నేను ఫ్రెషర్గా ఉన్నాను. అప్పుడు పదవి తీసుకుని ఉన్నారు, ప్రెసిడెంట్గా ఉన్నానండి. మీ అధిష్టానం నుంచి ఫోన్ చేయించారు ఈ విధంగా? మంత్రి గారు అడగడం జరిగింది, ఎందుకు అరెస్ట్ చేశారు, అరెస్ట్కి గల కారణాలు ఏంటి, అసలు నన్ను తీసుకెళ్ళి అరెస్ట్ చేసి నా ఫోన్ స్విచ్ ఆఫ్ చేసి నన్ను కిడ్నాప్ చేసి డిఎస్పి రామాంజనేయులు, ఎస్హెచ్ఓ కృష్ణయ్య, అప్పుడు ఇంటెలిజెన్స్లో పనిచేస్తున్న తన పేరు బ్రహ్మయ్య సంథింగ్, నాకు పేరు గుర్తులేదండి, మనిషిని గుర్తుపడతాను, పేర్లు రాసి పెట్టుకున్నా డైరీలో. అంటే ఫోన్ లాగేసుకున్నారు. అనిల్ ఎక్కడున్నాడని చెప్పి మా ఇంట్లో వాళ్ళందరూ బంధువులంతా మొత్తం గాలిస్తూ మొదలుపెట్టారు. ఏపీఎస్ కార్పస్ పిటిషన్ వేయడానికి మా మదర్ రెడీ అయ్యే క్రమంలో మా మదర్ పిటిషన్ వేస్తున్నారని వాళ్ళకి తెలిసి వాళ్ళే నాతో ఒక ఫోన్ చేయించారు. ఫోన్ ఇచ్చి సేఫ్గానే ఉన్నానని ఫోన్ చేయి, మేము పట్టుకోలేదని ఫోన్ చేయమని చెప్పి. ఈ సంఘటనలన్నీ చూసిన తర్వాత మీ ఇంట్లో చర్చ జరగలేదా? మనకెందుకు? చాలా 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 సార్లు మా మదర్ నన్ను కోపడడం జరిగింది. చాలా పెద్ద కుటుంబం, రాజకీయాల్లోకి అనవసరంగా అంటే నేను ఎప్పుడు వ్యక్తిగతంగా నాకు సంబంధించినంత వరకు నేను కావాలని రాజకీయాల్లోకి వచ్చింది లేదు. పరిస్థితుల ప్రభావాలను బట్టి నేను రాజకీయాల్లోకి రావడం జరిగింది. మా మదరు మొన్న ఎలక్షన్కి కూడా అడిగారు, అవసరమా ఇదంతా. నేను మా మదర్కి చెప్పడం జరిగింది, ఒకసారి ప్రజల కోసం ప్రజలలో ఉన్నప్పుడు మళ్ళీ వెనకడుగు వేయటం అనేది జరిగే పని కాదు, ఏమైనా సరే ముందుకు పోవటమే. అయితే నాకు తెలిసిన సిద్ధాంతం ఒకటేనండి, తప్పు చేయకుండా ఎవరికి తల వంచను, ఎంత దూరమైనా పోరాడతాను. ఇప్పుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి రాష్ట్ర ముఖ్యమంత్రి, మీకు దగ్గర సంబంధాలు ఉన్నాయి, కారణం ఏమై ఉంటుంది? బంధుత్వం ఉందా, లేదంటే ఒక అనిల్ని జగన్ గౌరవిస్తున్నాడా, పేదల పక్షాన పోరాడుతున్నాడని మీకు ఇద్దరికి ఏ విధంగా దగ్గర సంబంధాలు? పార్టీ పరంగా ఐ నెవర్ బీన్ ఇన్ టు వైఎస్ఆర్సీపీ. ఐఎమ్ వెరీ గుడ్ సపోర్టర్ టు వైఎస్ఆర్సీపీ. బంధుత్వం అంటే బంధుత్వం ఉందండి. ఎట్లా అంటే మా ఫోర్ ఫాదర్స్, మా తాతగారు వాళ్ళంతా కూడా బ్యూరోక్రాట్స్. బోరుగడ్డ దేవాదత్తం గారు, బోరుగడ్డ రాజా విజయరావు గారు, బోరుగడ్డ వేదవ్యాస్ గారు బ్యూరోక్రాట్స్ అండి, ఐఏఎస్ గ్రూప్ 1 ఆఫీసర్స్, వైస్ ఛాన్సలర్గా ఉన్నారు. అప్పట్లో రాజశేఖర రెడ్డి గారి చిన్నాయనలు, మా బంధువులు, మా ఫాదర్కి మేనత్తల వరుస వాళ్ళు, అటు వైఎస్ కుటుంబానికి ఫ్యామిలీస్కి కోడలుగా పోవటం. ఆ తర్వాత మైకేల్ విజయ్ కుమార్ గారని రాజశేఖర్ రెడ్డి గారికి సొంత మేనత్త కొడుకు, రత్న మైకేల్ గారి అబ్బాయి. మైకేల్ విజయ్ కుమార్ గారు నాకు పెదనాయన అవుతారండి. అది బంధుత్వం, అంతేగాని బంధువు అని చెప్పి నేను ఎప్పుడు జగన్మోహన్ రెడ్డి గారి దగ్గరికి వెళ్ళి ఏది ఆశించింది లేదు. అదే 2019 ఎలక్షన్లో మీరు పార్టీకి చేశారు. అవునండి. ఎమ్మెల్యే టికెట్ ఆశించారా? నేను ఎమ్మెల్యే టికెట్ ఇప్పటికీ ఆశించలేదు, ఎప్పటికీ ఆశించను కూడా. జగన్ నామినేటెడ్ పదవికి నేను అసలు ఇప్పుడు నేను స్టేట్ వర్కింగ్ ప్రెసిడెంట్గా కేంద్ర మంత్రి వారి ఆధ్వర్యంలో పనిచేస్తున్నాను. రీసెంట్గానే నేషనల్ ఎస్సీ కమిషన్ కోఆర్డినేటర్గా అపాయింట్ అయ్యాను. ఈ కరోనా వల్ల నేను ఢిల్లీ వెళ్ళలేకపోయాను. జగన్మోహన్ రెడ్డి గారి దగ్గర పలాంది ఆశించామని చెప్పి నేను ఏ రోజు పనిచేసింది లేదండి. నేను ప్రతిపక్షంలో ఉన్నప్పుడే చంద్రబాబు నాయుడు గారి మీద 7 కేసులు పెట్టాను, మేజర్ కేసెస్. సుప్రీంకోర్టులో చంద్రబాబు నాయుడు మీద ఫైట్ చేశాను. అన్నదాత సుఖీబాబు పసుపు కుంకుమ 23,000 కోట్లు స్కామ్ని బయటికి తీసి దాన్ని హైకోర్టు సుప్రీంకోర్టులో నేను ఛాలెంజ్ చేయడం జరిగింది. ఇప్పుడు ఎందుకు చేసాం ఇవన్నీ అంటే వ్యవస్థ మారాలి, ఒక మంచి వ్యవస్థ రావాలి, ఒక కొలాబరైజ్డ్ సిస్టమ్, ఆ సిస్టమ్ ప్రజలకు మేలు చేసేదిగా ఉండాలనే తాపత్రయం తప్ప నేను చంద్రబాబు నాయుడు గారిని ఎన్నో రకాలుగా చాలా విధాలు నేను మంచి చేయండి అని కోరుకున్న రోజులు చాలా ఉన్నాయండి. కాగ్ రిపోర్ట్ తీసుకొచ్చింది నేనే, హైకోర్టులో ఛాలెంజ్ చేసింది నేనే. కాగ్ రిపోర్ట్ని నీరు చెట్టు కార్యక్రమాన్ని హైకోర్టులో ఛాలెంజ్ చేసింది నేనే. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు ప్రజల చేత ఎన్నుకోబడిన ముఖ్యమంత్రి, ఆయన మంచి చేస్తే ప్రజలకు మంచి జరుగుద్ది.
ఆయన చెడు చేస్తున్నాడు కాబట్టి వ్యతిరేకంగా పోగలిగినాం, వ్యతిరేకంగా ప్రశ్నించడం జరిగింది ఆయన్ని. రాష్ట్రాన్ని అతలాకుతలం చేసింది తిరుపతి తిరుమల దేవస్థానం. ఆ విషయంలో ఎవరు కూడా ధైర్యం చేయలేదు ఏ పక్షాన నిలబడాలని. ధైర్యంగా ముందుకొచ్చి రమణ దీక్షకులకు మద్దతు తెలిపారు. మీ ధైర్యం ఏమనుకోవచ్చు? అంటే ఈ విషయం నేను బ్రీఫ్గా చెప్తాను మీకు. అంటే ఆల్ మీడియాలో పబ్లిష్ అయింది. అవునండి, అయింది. ఎవ్రీబడి నోస్ దిస్. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఐ టుక్ దట్ ఇష్యూ యాజ్ అన్ ఇండియన్ సిటిజన్. ఒక భారతదేశ పౌరుడిగా అది ఒక ఇండియన్ హెరిటేజ్ ప్రాపర్టీగా నేను స్పందించడం జరిగింది. ఈ స్పందించడానికి గల కారణాలు ఏంటంటే, అమిత్ షా గారు తిరుపతి దేవస్థానానికి విజిటింగ్కి వచ్చారు, దర్శనం కోసం వచ్చారు. దర్శనం కోసం చెప్తానండి, దీని విషయంలో చెప్తాను. వచ్చినప్పుడు చంద్రబాబు నాయుడు గారు ప్రత్యేక హోదా కావాలని చెప్పేసి ఆయన తిరుమలకి చేరుకునే టైంలో ఆయన మీద చెప్పులు రాళ్ళు రువ్వటం జరిగింది. ఈ క్రమంలో రమణ దీక్షితులు గారితో అమిత్ షా గారు కొంతసేపు మాట్లాడారు, పావుగంట 20 నిమిషాలు పర్సనల్గా మంత్రాలు జరుగుతున్నాయి. అప్పటికే ఒక 2-3 వారాల క్రితం పోటు తవ్వకాలు జరిగినాయి. పోటు తిరుమల తిరుపతి దేవస్థానంలో పోటు అంటే కిచెన్ డిగ్గింగ్ జరిగింది. శ్రీకృష్ణదేవరాయలు 30,000 గుర్రాలతో వజ్ర వైడూర్యాలని నిధుల్ని తీసుకొచ్చి అక్కడ దాచిపెట్టినట్టుగా చరిత్ర ఉంది. ఆ నేలమాలిగలు వాటిలో రాసిందండి. అంత అంటే ఆ నేలమాలిగలు తీసే దగ్గర, ఆ కిచెన్ పోర్టుకు సంబంధించిన దగ్గర కింద దాన్ని చంద్రబాబు నాయుడు తవ్వారు, తీశారు, దాన్ని మళ్ళీ సిమెంట్తో పూడ్చారనే ఆరోపణలు ఆయన చేయడం జరిగింది. ఎవరితో చేయడం జరిగింది? అమిత్ షా గారితో చేయడం జరిగింది. రమణ దీక్షితులు చర్చించారు, చూపించారు ఫోటోలతో సహా. ఈ లోపల ఆయన మీద దాడి జరగటం, ఆయన కుటుంబీకుల మీద చెప్పులు పడటం అవన్నీ జరిగింది. సార్ క్యాంప్ ఆఫీస్ అక్కడ దగ్గరికి చేరుకోవడం జరిగింది. మా మినిస్టర్ గారు ఆయనకి ఫోన్ చేశారు. టీవీలో అంతా బాగా వైరల్ అయింది, మీకు తెలుసు. మినిస్టర్ గారు నాకు ఫోన్ చేశారు, వేర్ ఆర్ యూ, ఎక్కడున్నావు? సార్ ఇక్కడే ఉన్నా, ఇట్లా జరిగింది కదా. అత్వాలే గారు, రామదాస్ అత్వాలే గారు ఫోన్ చేసి వెంటనే వెళ్ళి ఏమైనా సపోర్ట్ కావాలంటే చేయండి, వీఆర్ టైడ్ అప్ విత్ ఎన్డీఏ, మనం ఎన్డీఏతో అలయన్స్లో ఉన్నాము, బీజేపీ, నేను కేంద్ర మంత్రిగా ఉన్నాను. నేను వెళ్ళడం జరిగింది. తర్వాత మంత్రి గారికి తెలిసిన మనుషులు నన్ను అమిత్ షా గారి దగ్గర తీసుకెళ్ళడం జరిగింది. అమిత్ షా గారికి నేను రిప్రజెంటేషన్ ఇవ్వడం జరిగింది. ఐఎమ్ ఫ్రమ్ సో అండ్ పార్టీ అండి, రిపబ్లికన్ పార్టీ అండి. ఆయన నన్ను దగ్గరికి తీసుకొని నాకు ఒక విషయం అప్పచెప్పారు. అమిత్ షా గారు నాకు ఒక విషయం అప్పచెప్పడం జరిగింది. అదే విషయం తిరుమల తిరుపతి దేవస్థానం విషయం. రమణ దీక్షితులు గారిని నాకు అప్పచెప్పారు. నేను హిందీలో క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశాను. కూర్చోబెట్టి మాట్లాడారు. రమణ దీక్షితులు గారిని ఒకవైపు, నన్ను ఒకవైపు కూర్చోబెట్టి నాతో ఒక 10 నిమిషాలు మాట్లాడి, థోడా సపోర్ట్ దేనా, లీగల్లీ న్యాయ కరో, సపోర్ట్ హిమ్, ఆయనకి న్యాయం చేయండి అని చెప్పారు. కానీ ఆయన ఏ రోజు అన్యాయం చేయమని చెప్పాలి అమిత్ షా గారు. అప్పుడు నేను నాకు ఒక లీగల్ కౌన్సిల్ ఉందండి, మై అడ్వకేట్ ఈజ్ కృష్ణమూర్తి, ఈ బిలాంగ్స్ టు సుప్రీం కోర్ట్ బార్ కౌన్సిల్. హిజ్ మదర్ ఈజ్ అ లీగల్ అడ్వైజర్ టు ఇందిరా గాంధీ. కృష్ణమూర్తి మదర్ ఈజ్ అ శ్యామల పప్పు, ఈజ్ అడ్వైజర్ టు ఇందిరా గాంధీ అండ్ రాజీవ్ గాంధీ, ఫార్మర్ ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ ఇండియా. ఆయనని కన్సల్ట్ అవ్వగానే ఆయన వెంటనే ఏమన్నారంటే, ఫొటోస్ అవంతా కూడా క్లియర్గా కనపడుతుంది, పోటు తవ్వి దాన్ని మళ్ళీ సిమెంట్తో ప్యాచెస్ వేసినట్టుగా. పిల్లేస్తే ఏమవుతుందని చెప్పేసి పిల్లు వేయడం జరిగింది. పబ్లిక్ ఇంట్రెస్ట్ లిటిగేషన్ ఐ ఫైల్డ్ ఇన్ హైకోర్టు. పబ్లిక్ ఇంట్రెస్ట్ లిటిగేషన్ వేయటమే పాపం అండి. ఒక అయ్యోరికి, ఒక పెద్ద ఆయనకి, దైవంతో సమానమైన మనిషి వచ్చి కళ్ళనీళ్ళు పెట్టుకుంటే ఆ మనిషికి న్యాయం చేయడం కోసం నిలబడితే చంద్రబాబు నాయుడు ఎంత దిగజారుడు రాజకీయం చేసినాడంటే, టీటీడీ స్టాండింగ్ కౌన్సిల్ నా దగ్గరికి పంపించి, నీకు హైకోర్టు అండి, ఎస్వి భట్టు, రమేష్ రంగనాథన్ ధర్మాసనం ముందు కూర్చున్నాను, లోపల కూర్చున్నాను నేను, నా పక్కన వచ్చి కూర్చున్నారు ఆయన. టీటీడీ స్టాండింగ్ కౌన్సిల్ పేరు చెప్తాను, తర్వాత చెప్తాను. నాకు కార్డు ఇచ్చి బయటికి రండి ఒకసారి మాట్లాడాలన్నారు. నేను బయటికి రాను, పర్లేదు చెప్పండి అని, ప్లీజ్ ఆపేసేయండి ఇక్కడే. ఒక ప్రలోభం కాదండి, ప్రలోభ పెడతాం జరిగింది, నన్ను చంపేయాలని ప్రయత్నించడం కూడా జరిగింది. నన్నే కాదు, రమణ దీక్షితులను కూడా హతమార్చడానికి ఆయన ప్రైవేటుగా పెట్టుకున్న మనుషుల్ని నేను తిప్పికొడతాం కూడా జరిగింది. 25 to 30 పర్సనల్ ఎస్కార్ట్ని పెట్టుకొని నేను రమణ దీక్షితుల్ని 3 రోజులు కాసుకున్నా హైదరాబాద్లో.
పబ్లిక్ ఇంట్రెస్ట్ లిటిగేషన్ నేను వేశాను. నాతో పాటు గుజరాత్ నుంచి వచ్చిన ఒక ప్రముఖ వ్యాపారి, మీడియా ఛానల్ ప్రతినిధి గోస్వామి గారు కూడా నాతో ఇంప్లీడ్ అవ్వడం జరిగింది. దాంట్లో మహాసంప్రోక్షంలో మేము గెలవటం జరిగింది. గెలిచిన మరుసటి రోజు పొద్దున్నే నన్ను అనంతపురం పోలీసులు వచ్చి తీసుకెళ్ళిపోయారు. అంటే అక్రమంగా కేసులు పెట్టారని? అక్రమంగా కాదండి, ఎఫ్ఐఆర్లో నా పేరు లేదు. నేనేదో చర్చ్ మ్యాటర్లో ఇన్వాల్వ్ అయ్యాను. అసలు అనంతపురం ఆయన నో వే కన్సర్న్ టు అనంతపురం. నాకు బంధువులు కూడా ఉన్నారు, కానీ రాయచోటి అంతా బంధువులు ఉన్నారు, కడపలో బంధువులు ఉన్నారు. అనంతపురం నాకేం సంబంధం? నేను అదే చెప్తానండి. ఒక చర్చ్ పాస్టర్ని నేనేదో భయపెట్టి సెటిల్మెంట్ చేశాను. ఆ సెటిల్మెంట్ చేసే క్రమంలో ఆ చర్చి పాస్టర్ని నేను బెదిరించి ఫోన్ చేసి ఒక వర్గానికి మేలు చేయమనే విధంగా నేను మాట్లాడాననే ఆరోపణ వచ్చింది. కావాలంటే మీరు చెక్ చేసుకోండి, క్రాస్ చెక్ చేసుకోండి. నన్ను చంద్రబాబు నాయుడు కంటే అతి ఘోరంగా నా క్యారెక్టర్ని అసాసినేట్ చేయాలని చూసిన ఆంధ్రజ్యోతి వేమూరి రాధాకృష్ణ, అతను పర్సనల్ పెట్ డాగ్ అయిన రిపోర్టర్ని అక్కడికి పంపించి, ఆ చర్చి దగ్గరికి పంపించి మొత్తం మ్యానిపులేట్ చేసి, ఆ పాస్టర్ గారితో మీడియా మాట్లాడిస్తామని మైక్ ముందు పెడితే ఆయన దండం పెట్టి ఏడ్ చేసి, అసలు అనిల్ బాబుని నేను ఇంతవరకు చూడలేదు, అనిల్ ఎవరో మాకు తెలియదు. సరే ఓకే, నేను ఒక్కటే అడిగాను సిఐని, మురళీకృష్ణని. ఐఏఎస్ ఐపీఎస్ పేరు చెప్పానని చెప్పి ఏదో న్యూస్ వచ్చిందండి. నేను తర్వాత నాకెవరు అని ఫోన్ చేశాను, చేశారని చెప్పి చెప్పారు. నేను అన్నాను, మీకు ఫోన్ చేసిన మాట మీరు అంటున్నారు కదా, నేను ఫోన్ చేశానని. నేను ఫోన్ చేసిన కాంటాక్ట్ నెంబర్ నాకు ఇవ్వండి, మీరు క్రాస్ చెక్ చేసుకోండి. నేను మీతో ఫోన్ మాట్లాడితే మీరు పోలీసు వారు కాబట్టి మీరు రికార్డింగ్ తీపించవచ్చు. ఆ రికార్డింగ్ మీరు తీపించండి, క్రాస్ చెక్ చేయండి, ఫోరెన్సిక్ ల్యాబ్కి పంపించండి. ల్యాబ్కి పంపించి కన్ఫర్మ్ అయితే మీరు ఏ శిక్ష చేస్తే నేను దానికి రెడీగా ఉన్నానని చెప్పాను. నాకు తెలుసు వాళ్ళు ఇక్కడ పోలీసులు గుంటూరు ఇంటికి వచ్చి నన్ను బలవంతంగా తీసుకుపోయేటప్పుడే నాకు ఇక్కడ ఒక సిఐ గారు నా ఇంటి దగ్గర నుంచి నన్ను లిఫ్ట్ చేశారండి. అక్రమంగా ఇంట్లో కూర్చున్న మనిషిని తలుపులు పగలు కొట్టేసి తీసుకొని నన్ను వెళ్ళిపోయారు. వెళ్ళిపోవడం జరిగింది. నాకు సిఐ గారు చెప్పిన మాట ఏంటంటే, పట్టాభిపురం అప్పట్లో ఉన్న సిఐ నాకు చెప్పింది, కావాలని జరుగుతుంది బాబు, వాళ్ళు ఏదో ప్లాన్ చేశారు, ఇదేదో తిరుమలలో మీరు చంద్రబాబు నాయుడుకి ఎదురుగా పోయారంట, అందుకే వాళ్ళు వచ్చారు. వాళ్ళలో శంకర్ రెడ్డి అని ఒకడు ఉన్నాడు, ఒక అతను ఉన్నాడు శంకర్ రెడ్డి అని. ఆ శంకర్ రెడ్డి ఎస్ఐ గారు నాకు చెప్పిన మాట ఏంటంటే, దండం పెట్టేసి, బాబు నాకేం సంబంధం లేదు. ఢిల్లీ నుంచి ఫోన్ వచ్చిందండి అనంతపురం ఎస్పీకి. ఢిల్లీ అమిత్ షా పేషి నుంచి కాల్ వచ్చింది. మా మంత్రి గారు ఆయన లీగల్ కౌన్సిల్ని పంపించారు. సుప్రీంకోర్టు నుంచి అడ్వకేట్స్ దిగారు, రిటైర్డ్ జడ్జిలు దిగారు, ఆల్ ఇండియా జ్యుడిషియరీ ఫోరం నుంచి. ఇదంతా చూసేసరికి వాళ్ళు నా మీద పెట్టాలనుకున్న తప్పుడు కేసులు మొత్తం వాళ్ళే చించేసి ఎఫ్ఐఆర్లో నా పేరు లేకుండా నన్ను కోర్టుకు సబ్మిట్ చేశారు. ప్రతి మీడియా కూడా చూపించింది, ఒక ముద్ర వేసి, ఒక ఐఏఎస్గా చేశాడు, ఒక ఐపీ ఆఫీసర్గా దొంగచాటుగా ఫోన్ చేశాడు, మోసం చేశాడు. ఇదంతా గత ప్రభుత్వం చంద్రబాబు నాయుడు చేసిందేనా? అది అంతే కదండి. ఇప్పుడు ప్రభుత్వంతో నేను పోరాడుతున్నాను. చంద్రబాబు నాయుడు పోటు తవ్వాడు, తవ్వకాల మీద సిబిఐ విచారణ జరిపించాలని నేను పిల్లేశాను. పిల్లేసిన దగ్గర నుంచి నాకు ప్రెషర్ అండి. అతను ముఖ్యమంత్రి, నేను సామాన్య మానవుడిని, చిన్నోడిని. అతను అప్పటికి 35 సంవత్సరాలు రాజకీయ చతుర్థం కలిగి 2 సార్లు ముఖ్యమంత్రి, 3వ ముఖ్యమంత్రిగా ఉన్న వ్యక్తి, ఆయనకి సంబంధించిన క్యాలిబర్ కెపాసిటీని మొత్తాన్ని ఉపయోగించి నన్ను లేపేయాలని చూశారు. ఆయన నన్ను ఇబ్బంది పెట్టాలని చూశారు. ఆయన చాలా భయంకరంగా ఇబ్బంది పెట్టారు. ఇప్పుడు 2013 వరకు ఫారెన్ కంట్రీస్లో, లండన్లో, జర్మనీ, యునైటెడ్ స్టేట్స్లో చదువు కొనసాగించి ఉద్యోగం చేసిన వ్యక్తిని నేను. నాకు క్రిమినల్ రికార్డ్ ఏముంటుందండి? మై ఫాదర్ ఈజ్ అ వెరీ గుడ్ బిజినెస్ మ్యాన్, మై ఫోర్ ఫాదర్స్ ఆర్ ఫార్మర్స్, దే ఆర్ ద వెరీ గుడ్ బిజినెస్ పీపుల్. ఐటీసీతో దొరలతో బిజినెస్ పార్ట్నర్షిప్ ఉంది మాకు ఐటీసీలో. మేము నథింగ్, అసలు ఇది కావాలని ఒక అభూత కల్పన క్రియేట్ చేసి, చంద్రబాబు నాయుడు గురించి నేనే కాదండి, చంద్రబాబు నాయుడికి ఎదురెళ్ళిన వాడు ఎవడైనా సరే వాడి క్యారెక్టర్ అసాసినేట్ చేసి అతనే చనిపోయే విధంగా చేసే టాక్టీస్ చంద్రబాబు నాయుడికి, చంద్రబాబు నాయుడు టీంకి వెన్నతో పెట్టిన విద్య. అది ఎవరు వేరొకరు చెప్పే విధి కాదండి. ఇప్పుడు ప్రజెంట్ ఇటువంటి ఎలక్షన్స్ లేవు, స్థానిక ఎన్నికలు ఉన్నాయి, ఇది ఆగిపోయాయి. 2024 ఎలక్షన్స్ జరిగితే మీరు మీ పార్టీ తరఫున పోటీ చేస్తారా, లేదంటే వైఎస్ఆర్సీపీకి మద్దతు ఇస్తారా? జగన్కి దగ్గరకి చేరే ఆలోచన ఏమన్నా ఉందా? నేను
నాకు స్ఫూర్తిదాయకం డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారండి. నేను లండన్ వెళ్ళక ముందు బాబాసాహెబ్ అంబేద్కర్ గారు ఎవరో నాకు తెలియదు. లండన్ వెళ్ళిన తర్వాత నా యూనివర్సిటీలో, నేను చదివిన యూనివర్సిటీలో లైబ్రరీకి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ లైబ్రరీ అని పేరు పెట్టారు వాళ్ళు. లండన్లో ప్రపంచాన్ని తలకెక్కి కూర్చున్న దేశం అది. అప్పుడు మీ వయసు జస్ట్ 22, 23 దట్స్ ఆల్. అంతే, 24 ఉంటుందండి, 24. నేను హీఈస్ ఇండియన్. గుంటూరులో లాడ్జ్ సెంటర్లో సేమ్ ఇట్లాంటి స్టాచ్యూ ఒకటి ఉంటుంది. నేను యూనివర్సిటీలో కూడా ఇట్లాంటి స్టాచ్యూ చూశాను, అంబేద్కర్ గారు అయినా అని తెలుసు. బట్ వాట్ హీ ఈజ్ అనేది నాకు అసలు తెలియదండి. ఇక్కడ ఈ నియోజకవర్గంలో పోటీ చేస్తున్నారంటే మీ పరిస్థితి ఏంటి? ముఖ్యమంత్రి గారు ఆదేశాల మేరకి గ్యారంటీగా దాన్ని ఆయన మాట కాదనకుండా ముందుకు పోవడం జరుగుతుంది. అయితే నాకు ఒక కోరిక ఉందండి, ఒకళ్ళ మీద చలాయించాలి లేదా అధికారం ఉంటేనే చేయాలనే ఆశతో నేను ముందుకు రాలేదు. ఒకవేళ అదే ఆశతో నేను ముందుకు వచ్చి ఉంటే వైసీపీలో ఇవాళ నేను చాలా మంచి పొజిషన్లో ఉండేవాడిని. నాకు ఆశ లేదు. బాగా ఉన్నతమైన చదువుకున్నా. కొడుకుగా నా బాధ్యతని నా కుటుంబం పట్ల నేను నెరవేరుస్తున్నా. భర్తగా నా భార్య బిడ్డల్ని సంతోషంగా చూసుకుంటున్నా. బిడ్డలకి తండ్రిగా సంతోషం, ప్రేమాపేదలను వాళ్ళు పంచుతున్నా. నేను సంతోషంగా ఉన్నా. ప్రజలు వచ్చిన వాళ్ళు నాకు ఎవ్రీడే 200 to 300 గ్రీవెన్స్ ఉంటుందండి. వస్తుంటారు చుట్టుపక్కల పల్లెటూరుల నుంచి, వారి అవసరాల గురించి, ఎస్సీ లోన్ల నిమిత్తం అందరూ చాలామంది వస్తూ ఉంటారు. నేను చెప్పదలుచుకుంది ఒకటే, ఒకవేళ పోటీ చేయటం అంటూ జరిగితే దట్ షుడ్ బి యునానిమస్. నేను నా దృష్టిలో అంటే నేను అలా వర్క్ చేస్తానండి. కానీ అపోజిషన్ పార్టీ ఉండదు. అంటే ఐ మీన్ అంటే మీరు నేను భయపెట్టి నో నెవర్. ఇప్పుడు ఒకటండి, ఇప్పుడు ఇన్స్పిరేషన్ ఉంటారు కొంతమంది. రాజశేఖర రెడ్డి గారు కానీ జగన్మోహన్ రెడ్డి గారు కానీ వారు వేసిన కాన్స్టిట్యున్సీస్లో వాళ్ళకు కూడా అపోజిషన్ ఉందండి. జరగలేదు. సతీష్ రెడ్డి వేశాడు, పార్సాద్ రెడ్డి వాళ్ళ కుటుంబానికి సంబంధించిన మనుషులు వేశారు, చాలామంది రెడ్లే చాలామంది వేశారండి. యునానిమస్ అంటే టోటల్ కాదండి, మెజారిటీ. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ఫస్ట్ ఎంపీ అయ్యారు, 5,24,000 ఓట్ల మెజారిటీ. అంటే నేను అలాగా ముందుకు రావాలనుకునే మనిషినే. కానీ అంటే దేవుడు అవకాశం ఇచ్చి ముఖ్యమంత్రి గారు ఏమన్నా పిలిచి, అనిల్ ఈ కాన్స్టిట్యున్సీ నువ్వు చేయాలి, నువ్వు చేయండి, మీరు చేయండి అని ముఖ్యమంత్రి గారు ఆదేశాలు ఇస్తే, ముఖ్యమంత్రి గారి ఆదేశాల మేరకి చిరసా మేము ముందుకు పోవడానికి రెడీగా ఉన్నాం. ఇంకా 4 years ఉంది. అవునండి. ఈ నామినేటెడ్ పదవులు ఉన్నాయి. అవునండి. ఏమన్నా నామినేటెడ్ పదవి విషయంలో ఏమన్నా మీరు జగన్ గారికి ఏమన్నా రిప్రజెంటేషన్ ఇచ్చుకోవడం కానీ మమ్మల్ని అంటే నేను రిలేటివ్గా కాదండి, పార్టీ పరంగా ఒక కార్యకర్తగా నేను కూడా చాలా బాగా కష్టపడ్డాను. నేను ఎప్పుడు ఏది ఆశించలేదు. కానీ నేను అందరితో పాటే నేను కూడా ఒక లైన్లో ఒక అప్లికేషన్ పెడతాం జరిగింది ముఖ్యమంత్రి గారికి. ఇటీవల ఒక అప్లికేషన్ పెడతాం జరిగింది. అది కూడా ఎస్సీలకి 50% రిజర్వేషన్ ఇస్తున్నారు నామినేటెడ్ పోస్టుల్లో కూడా. అంటే సరే ఊరికే పెడదామని చెప్పి కరోనాకి ముందే నేను పెడతాం జరిగింది. జనవరిలో అప్లికేషన్ ఇవ్వడం జరిగింది. స్టేట్ ఎస్సీ కమిషన్ చైర్మన్గా నేను నా పార్టీ తరఫున రిప్రజెంట్ చేసి నేను ముఖ్యమంత్రి గారికి రిప్రజెంటేషన్ ఇవ్వడం జరిగింది. అది కూడా స్పెషల్గా కాదండి, స్పందనలో పెట్టాను. నేను కూడా అందరితో పాటే లైన్లో నుంచొని నా అప్లికేషన్ నెంబర్ వేసుకొని నేను కూడా 2 గంటల లైన్లో నుంచొని యాజ్ యూజువల్ ఇన్ ఎ ప్రాసెస్ ఐ హ్యావ్ గివెన్ టు ద కన్సర్న్ అని. మీరు గ్రీవెన్స్ పెట్టారు, జనాలు వస్తున్నారు. అవునండి. 1 year ప్రాసెస్ అయింది ప్రభుత్వం ఏర్పడి. ప్రభుత్వం మీద ఏమన్నా అనుకూలంగా వ్యతిరేకంగా చెప్తారు కదా ప్రజలు. అంటే అండి ఏ శాతం ప్రజలు ఏ విధంగా సంక్షేమ ఫలాలు ఇవ్వడంలో కానీ? అంటే ఇంతకుముందు కూడా నాకు గ్రీవెన్స్ ఉండింది. ఇక్కడ చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు రోజు ఒక 600 to 900 కంప్లైంట్స్ వచ్చాయండి ప్రభుత్వానికి వ్యతిరేకంగా. అతి కిరాతకంగా, అసలు వేరే మాటే లేదు. పోలీసులు తీసుకెళ్లారు, ఎరగొట్టు చేసి ఎందుకు కొట్టారు ఏం సమాధానం లేదండి తెలుగుదేశం గవర్నమెంట్లో. బట్ వైసీపీ గవర్నమెంట్ వచ్చిన తర్వాత, వైసీపీ గవర్నమెంట్ అని నేను అనండి, జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం అని అంటాను. ఎందుకంటే
జగన్మోహన్ రెడ్డి గారు కాబట్టే ఇలా ఉందండి. ఇప్పుడు గొడవలు లేవు, కేసులు లేవు అంటారా? కేసులు ఉన్నాయి, గొడవలు ఉన్నాయి. అంటే నేను వాల్యూమ్ చెప్తున్నాను. వాల్యూమ్ 90% తగ్గిపోయింది. 10% ఉన్నాయి. పోల్చుకోండి కంపారిటివ్ టు చంద్రబాబు నాయుడు రూలింగ్. లేదు, ప్రతిపక్షం విమర్శిస్తుంది. అవునండి. భయపెట్టి ఇప్పుడు మొన్న స్థానిక ఎన్నికల్లో కూడా ఇంటికి పోయి భయపెట్టి నామినేషన్ చేసుకున్నారు. 22% చరిత్రలో జరగలేదు. ఈ విధంగా ఎక్కువ జరిగాయి. ఇప్పుడు మనం చూసాం మాచర్లలో కూడా గొడవలు జరిగాయి. అవునండి. ఒక ఎమ్మెల్సీ అది వ్యక్తిగత వర్గపోరు. అది మాచర్లో జరిగింది. అంటే చంద్రబాబు నాయుడు గారికి, నారా లోకేష్ గారికి, చంద్రబాబు నాయుడు గారి తన నారా లోకేష్ బాబు గారికి ఉన్న గొప్ప విద్య ఏంటంటే వారికి తగినట్టుగా వాళ్ళు మర్చుకునే దాంట్లో వాళ్ళు నిష్ణాతులు. ఎందుకంటే నేను మీడియా వారందరికి కూడా చెప్పాం, జగన్మోహన్ రెడ్డి గారి గెలుపు తర్వాత 151 సీట్లు గెలవగానే చిత్తూరు ఎంపీ ప్రసాద్ గారు ఉన్నారు, ఆయన చనిపోయారు రీసెంట్గా. యాక్టర్, ఫిల్మ్ యాక్టర్ కూడా. ప్రసాదేనా ఆయన పేరు? శివప్రసాద్ గారు. ఆయన ఏమన్నారండి మీడియాలో, ఇదేందయ్యా 151 సీట్లు రావడం ఏంది, అసలు ఇది అసలు 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 ఊహించలేని పరిస్థితి, నాకైతే మైండ్ పోయింది, నాకు అర్థం కావట్లేదు అని చెప్పి. అంటే ప్రజలు బ్రహ్మరథం పట్టిన దానికి చంద్రబాబు నాయుడు అండ్ కో పేరు పెట్టింది ఏమని, రిగ్గింగ్ అనో లేకపోతే ఏవిఎం ట్యాంపరింగ్ అనో ఒక పేరు పెడుతుంది. అంటే మరి అంటే ప్రజలు ఇచ్చిన విజయాన్ని ఎవరు కాదంటారండి? రిగ్గింగ్ చేయగలిగితే నేను అడుగుతున్నాను సార్, ఒక 10% చేయగలుగుతారు, 20% చేయగలుగుతారు. ఓవరాల్గా అంత చూసుకున్నా కానీ 151 సీట్లు రావండి. ఇది ప్రజలు ఇచ్చిన విజయం. గొడవలు జరగట్లేదని నేను అంటలేదు, తప్పులు జరగట్లేదు నేను అంటలేదండి. తప్పులు జరిగిన వాటి మీద ఎంక్వైరీలు వేసి, కమిటీలు వేసి, రివ్యూ మీటింగ్స్ తీసుకొని ఎప్పటికప్పుడు ప్రజలకు అందుబాటులో ఉన్న వ్యవస్థ, అట్టి వ్యవస్థను నడుపుతున్న జగన్మోహన్ రెడ్డి గారికి నిండారు కృతజ్ఞతలు. ఎస్సీ కమ్యూనిటీలో పుట్టి ఉన్నత చదువులు చదివి స్వదేశం వచ్చి రాజకీయాలు చేస్తున్నారు. మీ కమ్యూనిటీలో ఇంతకుముందు ఎంపీ ఎమ్మెల్యేగా చేశారు. అంటే ఆ పార్టీ కానీ ఈ పార్టీ కానీ అదే కోవలో మీరు కూడా ఒక ఎంపీ ఎమ్మెల్యేగా చెయ్యాలి అనే ఆలోచనలతోనే వర్క్ చేస్తున్నారా, లేదంటే ప్రజలకి సేవ చేయాలని? నేను ఇందాక చెప్పాను కదండి, నాకు ఒక పదవి వస్తుంది, లేదా నేను రేపు మంత్రిని అవుతాను, నాకేదో వస్తుందని ఆశపడి నేను ప్రజలకు చేయట్లేదండి. నేను ఎంతవరకు చేయగలుగుతాను, నా సాయశక్తులా నేను ఎంతవరకు చేయగలుగుతాను, రాజ్యాంగ నిబద్ధతతో, ఆ రాజ్యాంగం రాసిన దాత స్ఫూర్తితో, మాజీ ముఖ్యమంత్రి వర్యులు దివంగత నేత డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారి స్ఫూర్తితో, ప్రస్తుత ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారి ఇన్స్పిరేషన్తో ఒక యువనాయకుడిగా నా దగ్గరికి ఇప్పుడు చాలామంది టీడీపీ వాళ్ళు వస్తున్నారు. చాలా, అవునండి, స్థానిక ఇదంతా టీడీపీ వాళ్ళు కోటరీ, మొత్తం టీడీపీ వాళ్ళు అడ్డా. ఇదంతా నా ఆఫీస్ ఉండింది టీడీపీ, అంతా దక్షిణాది కమ్మోళ్ళు అంతా టీడీపీ హార్డ్ కోర్. కోడెల సుప్రసాద్ గారి ఇల్లు పక్కనే. నేను ఒకటే చెప్తున్నా, నా గుమ్మం దొక్కి నా ఆఫీస్ దొక్కిన వాళ్ళకి టీడీపీ వాళ్ళు వచ్చారని మా వాళ్ళు అడగరు. ముందు నిమ్మరసమో మజ్జిగో ఇచ్చి కూర్చోబెడతారు. అన్నా నాకు పలానా ఇబ్బంది, అన్నా పలానా ఇబ్బంది. ముఖ్యమంత్రి అయిన రోజు, ముఖ్యమంత్రి ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత నేను ముఖ్యమంత్రి గారిని కలిస్తే సార్ ఒక మాట చెప్పినారు, కులం చూడొద్దు, మతం చూడొద్దు, వాళ్ళు టీడీపీ వాళ్ళైనా, వాళ్ళు జనసేన వాళ్ళైనా, వాళ్ళు బీజేపీ వాళ్ళైనా, వాళ్ళు కాంగ్రెస్ వాళ్ళైనా, వాళ్ళు మన కాడికి వస్తే మనం వాళ్ళకి పని చేసి పంపించాలా. పార్టీలకు అతీతంగా పనిచేయండి. ప్రభుత్వం మీద ఏదైనా వ్యతిరేకత వచ్చి ఏదన్నా నాకు ఇది జరగలేదని ప్రజలు మీ దగ్గరికి వచ్చాడు అనుకోండి, మీరు ఆ వ్యతిరేకతని మన సీఎం దగ్గరికి తీసుకొని పోయి పరిష్కరించగలరు. ఇప్పుడు ఆ వ్యతిరేకతని, వాళ్ళకి అన్యాయం జరిగిందని నా దగ్గరికి రీసెంట్గా ఒక మైనారిటీ గర్ల్, ఒక తెలిసిన ఆడబిడ్డ నాకు అడిగి వచ్చినారు, ఒక చెల్లెమ్మ. నాకు రేషన్ కార్డు రాలేదన్నా వాలంటీర్స్ నాకు ఇవ్వట్లేదని చెప్పినారు. నేను దాన్ని స్పందనకి తీసుకుపోయి పెట్టమని చెప్పేదానికంటే కూడా ఆ వాలంటీర్స్ ఇన్ఛార్జ్ అడ్మిన్ ఉన్నారు సెక్రటేరియట్లో, వాళ్ళతో మాట్లాడి, ఎంఆర్ఓతో మాట్లాడి గైడెన్స్ తీసుకొని వెంటనే అమ్మాయికి రేషన్ కార్డు వచ్చే విధంగా మేము చేసినాం. కానీ అంటే చంద్రబాబు నాయుడు గవర్నమెంట్లో కూడా వాట్ వీ ట్రైడ్, మేమేం ట్రై చేసినామంటే తప్పు జరుగుతుంది సరి చేసుకోమని చెప్పినాం. సరి చేసుకోమని చెప్పినందుకు అతను మమ్మల్ని తన్ని లోపలేపించి మా మీద కేసులు పెట్టి మా క్యారెక్టర్ అసాసినేట్ చేయాలని చూశారండి. ఇప్పుడు ఈ ప్రభుత్వం ఉంది, ఈ ప్రభుత్వాన్ని నమ్మి ఎలా ముందుకు పోతున్నాము?
ఆయన తండ్రి గారు అయిన రాజశేఖర రెడ్డి గారు ఆయన పరిపాలన చూసినాం. చదువుకున్నా నేను కూడా రాజశేఖర రెడ్డి గారితో మీకు పరిచయం ఉందా? మా ఫ్యామిలీ మా ఫాదర్కి పరిచయం ఉంది. బాగా పరిచయం ఉంది. అప్పటి నుంచే మీకు జగన్ గారి దగ్గర లేదండి, వెంకటరెడ్డి గారి దగ్గర నుంచే మా కుటుంబానికి వారి కుటుంబానికి సత్సంబంధాలు ఉన్నాయి. ఇప్పుడు జగన్కి అనిల్కి ఎంత దగ్గర సంబంధాలు ఉన్నాయి? నేను ఒక యూత్ లీడర్నండి, ఆయన ఒక యంగ్ సీఎం. నేను ఆయనకి వీరాభిమాన్ని. హీజ్ మై ఇన్స్పిరేషన్. ఎటా ఇన్స్పిరేషన్ అంటే రాజకీయాల్లో కావాల్సింది గుండె ధైర్యం. ఆ ధైర్యము ప్రతిపక్షం అధికార పక్షం జగన్మోహన్ రెడ్డి గారిని ఎంత అణచాలని చూసినా జగన్మోహన్ రెడ్డి గారు ఒక పడి లేచిన కిరటంలా ముందుకు లేచి వాని మీదకి పోయినాడు, కానీ ఏ రోజు వెనక స్టెప్ తీసుకోవాలా. నాకు అదే ఇన్స్పిరేషన్ అండి. జగన్మోహన్ రెడ్డి గారు ఒక సందర్భంలో మీడియాతో మాట్లాడతారు, అవతలోడు ఎంత గట్టిగా కొడితే దాన్ని నేను ఎంత గట్టిగా తీసుకోగలుగుతాననేదే రేపు ఎన్నికలకి పోయేదానికి నాంది. ఆయన కొట్టాడు, మేము తీసుకున్నాం, మా టైం వస్తుంది మేము కొడతాం. అంటే ఎందుకు చెప్పినానంటే రాజకీయాలకు కావాల్సింది గుండె ధైర్యం. ఒక మనిషి మన కాడికి వచ్చారంటే వానికి నేను న్యాయం చేయగలుగుతానో లేదో నాకైతే తెలియదు, కానీ ఆ పరిస్థితిని మాత్రం నేను బ్యాలెన్స్ చేసి కంట్రోల్ చేసుకోగలనని నమ్మకం నాకుందండి. ఒక లీడర్కి అది ఉంటే గ్యారంటీకి సక్సెస్ అవుతాడని మా పితరులు చెప్పినారు, మేము కూడా అదే పాటిస్తాం ముందుకు. ఇప్పుడు అమ్మ ఒడి కానీ, ఈ రైతు భరోసా కానీ, ఈ వాలంటీర్ల వ్యవస్థ, దీని మీద ప్రజల్లో స్పందన ఏ విధంగా ఉంది? ప్రజల్లో స్పందన ఎవ్రీడే రివ్యూ మీటింగ్స్ జరుగుతున్నాయి, మీడియాతో ప్రజలు మాట్లాడుతున్నారు. ఇట్స్ గుడ్ అండి, వెరీ గుడ్. ఇప్పుడు COVID-19 ఉంది, గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఇన్స్ట్రక్షన్స్ ఉన్నాయి, లోటు బడ్జెట్, చంద్రబాబు నాయుడు అంతా గుండు సున్నా చేసిపోయినాడు. ఆఖరికి రేపటి రోజున సెక్రటేరియట్లో నుంచి ఆయన గవర్నమెంట్ అంతా ఖాళీ చేసి వెళ్ళిపోయే పరిస్థితిలో విత్ విట్నెస్ నేను మీకు చూపిస్తానండి. ప్రిన్సిపల్ సెక్రటరీగా ఉన్న సతీష్ చంద్ర, ఆయన బ్యూరోక్రాట్ ఫోర్స్ చేసి ఆయన మెడల్ మీద కూర్చొని అన్ని సంతకాలు పెట్టించుకొని అన్ని బిల్లులు పాస్ చేయించుకొని ఖజానా మొత్తం ఖాళీ చేసి బయటికి పోయాడు చంద్రబాబు నాయుడు. ఇవాళ నిజంగా నేను చెప్తున్నాను, జగన్మోహన్ రెడ్డి గారు 100 మంది చిదంబరంతో సమానం. జగన్మోహన్ రెడ్డి అనే వ్యక్తి ఒక 100 మంది అరుణ్ జైట్లీలతో సమానం. జగన్మోహన్ రెడ్డి గారు 1000 మంది నిర్మలా సీతారాములతో సమానం. ఎందుకంటే అండి, అమ్మ ఒడి, మధ్యాహ్న భోజన పథకం, బడి, వృద్ధాప్య పెన్షన్లు, ఇట్లాంటి గవర్నమెంట్కి సంబంధించిన ఇవాళ ఏదో సుఖపాల జగన్మోహన్ రెడ్డి గారి చేయూతనని చెప్పి వాళ్ళు ఏదో కొత్త పథకం స్టార్ట్ చేసినారండి. ఆటో వాళ్ళకి డబ్బులు ఇస్తున్నారు, ఆర్టీసీ కార్పొరేషన్ చేసి గవర్నమెంట్లో కలిపేసినారు. ఒక అండ నేనున్నాను అన్న మాటకి సంపూర్ణ బలం చేకూర్చి ప్రతి ఇంటికి బిడ్డయ్యాడు జగన్మోహన్ రెడ్డి. 3 సార్లు 3 దఫాలుగా ముఖ్యమంత్రికి చేసిన వ్యక్తి ఈ సంవత్సరం సంక్షేమ పథకాల్లో ఒక్క పథకం అమలుపరిచారండి. ఇక్కడే అర్థమైపోతుంది రియల్ గవర్నెన్స్, పీపుల్ గవర్నెన్స్ ఎవరిది. తెలుగుదేశం పుంజుకునే ఆలోచన ఏమైనా ఉందా మీ దృష్టిలో? నాకు తెలిసి కొన్ని రోజుల్లో అపోజిషన్ ఆ ఫ్లోర్ కూడా పడిపోద్దండి, ప్రతిపక్ష హోదా కూడా పోయే పరిస్థితి ఉంది. ఇప్పుడు ఇందాక సిద్ధారాఘవరావు గారు పోయినారు, రేపు సమ్ XYZ ఉన్నోళ్ళంతా వస్తారు. చంద్రబాబు నాయుడుకి కొమ్ము కాసిన వాళ్ళు, చంద్రబాబు నాయుడు దగ్గర అంతా పనిచేసిన వాళ్ళంతా కూడా రేపు వైసీపీ తప్ప వాళ్ళకి దిక్కు వేరే లేదు. ఈవెన్ జనసేనలో మేము తోపులమని పనిచేసిన లీడర్స్ కూడా జగన్మోహన్ రెడ్డి గారు గేట్ ఓపెన్ చేయట్లా. జగన్మోహన్ రెడ్డి గారు గేట్ ఓపెన్ చేస్తే నాదెండ్ల మనోహరు, ఆయన వెనకాలన్న బ్యూరోక్రాట్స్ 2-3 జనసేనకి డప్పు కొట్టిన వాళ్ళు రెడీగా ఉన్నారు లోపల పోతానికి. జగన్మోహన్ రెడ్డి గారికి విశ్వసనీయత, విలువలున్న మనిషి కాబట్టి తీసుకుంటామంటే డెమోక్రటిక్ అండి, డెమోక్రటిక్ కంట్రీ ఇది, డెమోక్రసీ. ఇప్పుడు వస్తానన్న మనిషిని వద్దంటలే, అట్టని ప్రలోభ పెట్టి చంద్రబాబు నాయుడుకి ఆ డబ్బులు ఇచ్చుకుంటలే. ఎట్టా అండి, ఇప్పుడు ఒకటండి, నేను ఇందాక మీకు ఒక మాట చెప్పిన, విలువలు విశ్వసనీయత ఉన్న మనిషి జగన్మోహన్ రెడ్డి గారు. ఆ విలువలు దాటి మాట్లాడిన మనుషులతో జగన్మోహన్ రెడ్డి గారు ఆడుండాలో ఆడే ఉంటారు, ఆయన ఆడుంచాలో ఆడే ఉంచుతారు. అయితే ఒకటి, ఇప్పుడు టీడీపీ ప్రభుత్వంలో ఉన్న ఎమ్మెల్యేలు కానీ ఎవరన్నా కానీ వస్తున్నా కానీ వైసీపీ ఎమ్మెల్యే అని అనిపించుకోవట్లా. చంద్రబాబు నాయుడు ఆనాడు 23 మంది ఎమ్మెల్యేలను కొని
భూమా అఖిలప్రియ ఒక స్టేజ్ మీటింగ్ మీద పెడితే మా టీడీపీ ఎమ్మెల్యే అఖిలప్రియ అని మాట్లాడారు. ఆమె ఏ స్టాండ్ మీద గెలిచిందండి? తర్వాత ఎలక్షన్ వచ్చింది కానీ ఆమె ఏ స్టాండ్ మీద గెలిచారు? జగన్మోహన్ రెడ్డి గారు ఏ రోజు కూడా మా ఎమ్మెల్యే మద్దాలగిరి అని ఎప్పుడు మాట్లాడలా. సాక్షిలో కింద వచ్చినా కానీ టీడీపీ ఎమ్మెల్యేనే వస్తుంది. అంటే రాజకీయాల్లో విలువలు చాలా ఇంపార్టెంట్. ఇప్పుడు 2021 ఇప్పుడు ఎమ్మెల్యేలు అందరూ ఎవరు చేరుతున్నారు, అందరి చేత రాజీనామా చేయించి ఉప ఎన్నికలకి వెళ్ళి నిరూపించుకోవాలనే ఒక ప్రచారం జరుగుతుంది. ఆ ధైర్యం చేయగలుగుతాడా సీఎం జగన్? ధైర్యం అనేది కాదండి. ఇప్పుడు రాజీనామా చేయించి అదే అంటే ఇప్పుడు మళ్ళీ ఎన్నికలకి పోవాలంటే ధైర్యం కాదండి. ఇప్పుడు కాదు, జగన్మోహన్ రెడ్డి గారు దండిగా చేయగలుగుతారు. అది ఇప్పుడు కాదు, మళ్ళీ ఎలక్షన్కి పోవాలన్నా పోతారు. అంత దమ్ము ధైర్యం ఉన్న నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు. కానీ ఆ భారం ఎవరి మీద పడుతుంది? ప్రజల మీద పడుతుంది. దాన్ని క్యాలిక్యులేట్ చేసుకొని పోవాలా వద్దనేది ముఖ్యమంత్రి గారు డెసిషన్ తీసుకుంటారు. అది సార్తోనే నిబద్ధత కలిగింది. కోర్టులు, హైకోర్టు కానీ సుప్రీంకోర్టు కానీ ప్రతి ప్రభుత్వం మీద ఏ అప్లికేషన్, ఏ పిటిషన్ వెళ్ళినా కానీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఇస్తున్నారు. ఇదేమన్నా అంటే ఈ రాజ్యం మనం మాట్లాడుకోకూడదు? మాట్లాడొచ్చండి. యూ హ్యావ్ ఎ రైట్. ఐఎమ్ హ్యావింగ్ ఎ రైట్. మాట్లాడకూడదు అని చాలామంది భయపడుతున్నారండి. ఐఎమ్ ఆల్సో అడ్వకేట్. నేను కూడా లా చదివాను. కంటెంప్ట్ అంటారు చాలామంది. వాట్ ఇస్ ద మీనింగ్ ఆఫ్ కంటెంప్ట్? ఫర్ వాట్ కంటెంప్ట్? ఎవరికి కంటెంప్ట్? అంటే హైకోర్టు ప్రతిపక్షం, ప్రభుత్వం జగన్, ఇదే విధంగా జరుగుతుంది రాష్ట్రంలో. నో అంటే ఎగ్జిక్యూటివ్ బాడీ, ఎగ్జిక్యూటివ్ సిస్టమ్ని జ్యుడిషియరీ సిస్టమ్ని ఎప్పుడు కంపారిటివ్తో చూడకూడదండి. జ్యుడిషియరీ సిస్టమ్ ఈ భారతదేశంలో ప్రైమరీ సిస్టమ్ అండి. ప్రైమ్ అంతే. జ్యుడిషియరీ సిస్టమ్ ఈజ్ అ ప్రైమ్. అంటే మీరు అన్నారు ఇందాక హైకోర్టులో జరిగే పరిణామాలు, సుప్రీంకోర్టులో జరిగే పరిణామాలు ఏంటి పరిస్థితి? దాదాపు 65 కోర్టు తీర్పుల మీద నేను ఫార్మర్ చీఫ్ జస్టిస్ కేజీ బాలకృష్ణన్ గారితో కూడా మాట్లాడడం జరిగింది ఈ విషయమే. కేజీ బాలకృష్ణన్ గారు కూడా అన్నారు, ఆయన ఉన్న ఒక మాట ఏంటంటే న్యాయ వ్యవస్థల మీద ఇంకా నమ్మకం ఉంది. న్యాయ వ్యవస్థల మీద నమ్మకం ఉంది, న్యాయమూర్తుల మీద కాదు. ఆన్ రికార్డ్, ఆఫ్ రికార్డ్ చేయొద్దు. బోరుగడ్డ అనిల్ కుమార్ చెప్తున్నాడు, న్యాయ వ్యవస్థల మీద ఇంకా నమ్మకం ఉంది. ఒక వ్యక్తి మీదో ఆ వ్యక్తి పోషిస్తున్న వ్యవస్థ మీదో కాదండి, న్యాయ వ్యవస్థల మీద నమ్మకం ఉంది. భారత రాజ్యాంగం ఆ విధిగా పొందుపరచబడింది. కాబట్టి నేను ఒకటే కోరుకుంటున్నా, ఇవాళ 60 పిటిషన్లు ఫెయిల్ అయిపోయినా సుప్రీంకోర్టులో పిటిషన్, న్యాయ వ్యవస్థ ఒప్పుకుంటారా? అంటే న్యాయ వ్యవస్థ చంద్రబాబు నాయుడు మేనేజ్ చేస్తున్నాడా? చంద్రబాబు నాయుడు మేనేజ్ చేయట్లేదా? న్యాయ వ్యవస్థ మీద నేను న్యాయ వ్యవస్థల మీద నమ్మకం ఉంది. చంద్రబాబు నాయుడు మేనేజ్ చేస్తున్నాడు. చంద్రబాబు నాయుడు మేనేజ్ చేస్తున్నాడో చంద్రబాబు నాయుడు మేనేజ్ చేయడం లేదో ప్రజలకు తెలుసు. చంద్రబాబు నాయుడు కోర్టుల్ని, న్యాయ వ్యవస్థల్ని తారుమారు చేసే పరిస్థితి ఉందా లేదా త్వరలోనే నిగ్గుదలుతుంది. ప్రభుత్వం చేయబట్టి మన 65 తీర్పులు వచ్చాయా? చంద్రబాబు నాయుడు మ్యానిపులేట్ చేస్తున్నాడని నేను అన్ను. న్యాయ వ్యవస్థలు ఆయన మ్యానిపులేట్ చేస్తే మ్యానిపులేట్ అయ్యే పరిస్థితుల్లో కూడా లేవు. అది తప్పు. వీటన్నిటి అంటే ఎక్కడో లోపం జరుగుతుంది. ఆ లోపాన్ని త్వరలో ప్రభుత్వం సరి చేసుకుంటుందని అయితే మాత్రం నేను కరాఖండికి చెప్తాను. చర్చ జరుగుతుంది. ఆ లోపం ఎక్కడ ఉంది దాన్ని పరిశీలించుకొని దాన్ని సరి చేసుకొని మళ్ళీ గ్యారంటీగా ఛాలెంజ్ చేస్తారు. ప్రభుత్వ కార్యాలయాలకి వైసీపీ రంగులు వేసారు. అవునండి. అదేవిధంగా రాష్ట్ర గవర్నమెంట్ చంద్రబాబు నాయుడు తెలుగుదేశం ఏదో వాళ్ళు గుడి, బడి, సమాధులు అంటే సోషల్ మీడియాలో నేను కూడా పోస్టులు చూశారు, దేన్ని వదలలేదు. అప్పుడు ప్రాజెక్ట్ కాలేదు ఐటమ్. ఆ విషయంలో మీరు ఫెయిల్ అయ్యారా? ఇది సక్సెస్ అయ్యారు. అట్లా కాదు, తెలుగుదేశం ఉపయోగించుకోవడంలో వైసీపీ రంగుల విషయంలో సక్సెస్ అయ్యారు. పనిలేనోడికి పిల్లి బొచ్చు బీకటమే పని అంట. ఇప్పుడు చంద్రబాబు నాయుడు ప్రభుత్వంలో ఒక బర్రె, పాలు పితికే బర్రె ఉంటుంది, గేదె. ఆ గేదె కొమ్ములకి తోకకు కూడా ఎల్లో కలర్ పెయింట్ వేసి కింద గిట్టలకు కూడా ఎల్లో కలర్ పెయింట్ వేశారు. నేను రాజధానిలో ఒక ఊరికి విజిట్ చేశాను, మా తాతగారు వాళ్ళ ఊరింటి దగ్గర. మాధవరావు గారు అని మా నాన్నగారి ఫ్రెండ్ ఒక ఆయన ఉన్నారు, చౌదరి గారు.
ఆయన ఇంటి పెయింట్ కూడా ఎల్లో కలరు, లోపల కుర్చీలు కూడా ఎల్లో కలర్ ఉంటాయి. నేను ఊరికే వాష్రూమ్కి పోదామని వెనక్కిపోతే 4 గీతలకి ఎల్లో కలర్ కొమ్ములకి పెయింట్ వేసి ఉంది, తోకలకి వెనకాల పెయింట్ వేసినారు. ఏంది ఇది అంటే మన తెలుగుదేశం కదా అబ్బాయి అన్నాడు ఆయన. అంటే ఆ రోజు కనపడలేదా చంద్రబాబు నాయుడు గారికి? అమ్మ క్యాంటీన్ అని చెప్పి పెట్టారండి. అమ్మ క్యాంటీన్లో ఏం జరిగిందండి? అన్న క్యాంటీన్ అని పెట్టారు. అన్న క్యాంటీన్లో ఎంత మోసం జరిగింది? 5 రూపాయలకి మీరు ఎక్కడ విజయవాడ అర్బన్ సిటీలో ఒక దగ్గర, గుంటూరులో అర్బన్ సిటీలో ఒక దగ్గర పెడితే సరిపోయిందా? మోసం అంటున్నారు, నిరూపించమంటున్నారు కదా. నిరూపించమంటే ఇప్పుడు ప్రతి పేదోడు వచ్చేసి హాయిగా తింటున్నాడు, కానీ అది కడుపు కొట్టారు అనే. ఇప్పుడు నేనేమంటానంటే వాళ్ళ తప్పుడు వాళ్ళని నిరూపించడానికి న్యాయస్థానాలు ఉన్నాయి, దానికి సంబంధించిన న్యాయ వ్యవస్థ ఒకటి ఉంది, పబ్లిక్ కౌన్సిల్ లా పేషి ఒకటి ఉంది, అది చూసుకుంటుంది. జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యంగా దృష్టి పెట్టిన వ్యవహారాలు రియల్ టైమ్ గవర్నెన్స్, పబ్లిక్ గవర్నెన్స్, పీపుల్స్ గవర్నెన్స్. మీ కుటుంబంలో ఒక రాజకీయ వరవడి సృష్టించి ఒక ఎమ్మెల్యే ఎంపీ స్థాయికి వెళ్ళిన వాళ్ళు ఎవరు లేరు. మీరు అసెంబ్లీలో కూర్చొని అధ్యక్ష అనాలని ఏమైనా కలలుగంటున్నారా? నాకు అధ్యక్ష అనాలని కలలుగంటం అంటే ప్రజల్ని రిప్రజెంట్ చేయాలని అయితే ఉంటుంది, ఎవరికైనా ఉంటుంది, కాదనేది. కానీ స్వార్థపూరితమైన రాజకీయం చేయాలని నా మనసులో ఏనాటికి ఉండదు, అది నేను ఒప్పుకోను కూడా. భగవంతుడు దయ, జగన్మోహన్ రెడ్డి గారి ఆదేశాలు, మా కేంద్ర మంత్రి గారి ఆదేశాల మేరకు 2024కి నెక్స్ట్ జనరల్ ఎలక్షన్కి మీ అడుగులు అటువైపే ప్రయాణిస్తున్నాయని తప్పనిసరిగా మీరు 2019లో జగన్కి సపోర్ట్ చేశారు. అవునండి. మీ ఎఫెక్ట్ ఎంత మాత్రం ఉపయోగపడింది? అది మీకు గుర్తింపు లభించిందా? ముఖ్యమంత్రి దగ్గర నుంచి నాకు అనిల్ చేశాడని. దట్ ఈస్ దట్. అంటే 9 సంవత్సరాలు ఇండివిజువల్గా ఢిల్లీ నుంచి, నా లీగల్ కౌన్సిల్ నుంచి, నా లీగల్ కౌన్సిల్ నా లా ఫారం నుంచి విత్ మై ఓన్ మెన్ పవర్ నేను ఒక టీంని పెట్టుకొని నా పార్టీని రిప్రజెంట్ చేస్తా. జగన్మోహన్ రెడ్డి గారికి 99.9% సపోర్టివ్గా, 100% సపోర్టివ్గా మేము ఆయన భుజాల కింద మా 2 చేతులతో అలా పెట్టేసినాం. దీంట్లో నేను మీకు బెస్ట్ ఉదాహరణ చెప్తాను. మీడియాలో బాగా బయటకు వచ్చిన న్యూస్ అన్నదాత సుఖీభవ పశువు కుంకుమ కేసు. 23,000 కోట్లు వేశానండి. 23,000 కోట్ల రూపాయల డబ్బుని ముందే ప్రీప్లాన్డ్గా ఆ పథకాన్ని ఆపి, ఓపెన్ అకౌంట్స్ నుంచి, రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా నుంచి చంద్రబాబు నాయుడు పర్మిషన్స్ తీసుకొని, అతనుకున్న వ్యవస్థలను మెయింటైన్ చేసి, ఆర్బీఐ నుంచి పర్మిషన్స్ తీసుకొని, ఓపెన్ అకౌంట్స్ నుంచి డబ్బులు 23,000 కోట్లకి 14,000 కోట్ల రూపాయల డబ్బు తీసుకొచ్చి 90 లక్షల మందికి చెక్కులు ఇప్పించేసుకొని ఆయన పసుపు కుంకుమ అన్నదాత సుఖీభావ్ కింద బెనిఫిషరీ అకౌంట్స్లో డబ్బులు వేసుకొని ఎలక్షన్ కోడ్ ఉల్లంఘించాడని నేను కోర్టుకు పోయాను. ఇంకొకటి, సోషల్ మీడియాలో జగన్మోహన్ రెడ్డి గారికి చాలా హార్డ్ కోర్గా వర్క్ చేసాం నేను, నా టీం, అన్ని విధాల. ఇప్పుడు రమణ దీక్షితులు గారు జగన్మోహన్ రెడ్డి గారిని చాలా బ్లెస్ చేశారు. జగన్మోహన్ రెడ్డి గారి వల్లే, అంటే భగవంతుడి దయ, రమణ దీక్షితులు గారి ఇవాళ కొండ మీద నుంచి కిందకి నెట్టేసిన దౌర్భాగ్యుడు చంద్రబాబు నాయుడు. ఇంటికి వస్తే భోజనం పెట్టి, పట్టు వస్త్రాలు కప్పి, ఆశీర్వాదం తీసుకొని, అన్నా మీకు నేను ఉన్నానన్నా అని చెప్పి ఇచ్చిన మాట ప్రకారం మళ్ళీ తిరుమల తిరుపతి దేవస్థానం గౌరవ అధ్యక్షులుగా పైకి పంపించి ఆయన అక్కడ కూర్చోబెట్టిన వ్యక్తి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు. రమణ దీక్షితులు గారికి మీకు ఒక సంబంధం అదొకటి. మీరేమన్నా ఆయన అడిగారా నన్ను దీవించమనో, లేదంటే నా రాజకీయ ఎదుగుదలకి మీ ఆశీస్సులు కావాలని? నో, నేను ఎప్పుడు అడగలేదండి. నా రాజకీయ ఎదుగుదలకి నేను ఎప్పుడు ఆయన వాడుకోలేదు. ఐ ఓన్లీ ట్రస్ట్ ఇన్ మై లివింగ్ గాడ్. దేవుడు చూసుకుంటాడు. నేను నా లైఫ్లో అనుకోలేదండి నేను రాజకీయాల్లోకి వస్తాను. నేను లండన్లో సెటిల్ అవుదామని నా కోరిక. అతి చిన్న వయసులో, ఇప్పుడు 36 సంవత్సరాలకి సుప్రీంకోర్టు బార్ కౌన్సిల్లో బోరుగడ్డ అనిల్ కుమార్ అంటే తెలుస్తుంది. ఇప్పుడు ఒక మనిషి అతని వ్యక్తిత్వాన్ని, అతని క్యారెక్టర్ అసాసినేట్ చేయాలంటే అది చేసే పరిస్థితి కాదు.
విలువలు విశ్వసనీయతతో నేను ముందుకు పోతున్నా, గుండె ధైర్యంతో ముందుకు పోతున్నా నేను. ఈ లాక్డౌన్ పీరియడ్లో దాదాపు రోజుకి ఒక 200 నుంచి 300 మంది, అవునండి. ఒకసారి 500 మంది కూడా అవును, అవును. నిత్య అన్నదానం చేశారు, అవును. ఆర్థికంగా ఆదుకున్నారు, కొన్ని అవును. ఊళ్ళలో సేవా కార్యక్రమాలు చేస్తా ఉన్నాను. కార్యక్రమాలు చేశారు. మీ ఫీలింగ్ అంటే ఎంతవరకు తృప్తినిచ్చింది? ఇది కాదండి, 2015లోనే నేను యునెస్కో క్లబ్ అవార్డు తీసుకున్న వ్యక్తిని. స్వైన్ ఫ్లూ అని ఒక వైరస్ ఫ్లూ వచ్చింది అప్పుడు, స్వైన్ ఫ్లూ. ఒక 80 లక్షల రూపాయలు పెట్టి మా కుటుంబం సంబంధించిన మా తల్లిగారు, మా నాన్నగారి పేరుతో, మా తల్లిగారు ఆమె ప్రోత్సాహంతో, మా కుటుంబ ప్రోత్సాహంతో 83 లక్షలు పెట్టి మెడిసిన్స్ కొని నా కారులో నేను పెట్టుకొని మంగళగిరి చుట్టుపక్కల ఊళ్ళు, పత్తిపాడు, ఎస్సీ ఎస్టీ బీసీ కాలనీస్ మొత్తం మెడిసిన్స్ ఇచ్చానండి. ఫ్రీ మెడిసిన్ ఇచ్చాం, అవగాహన సదస్సులు పెట్టాం. దానికి నాకు యునెస్కో క్లబ్ అవార్డు ఇచ్చారు. యునెస్కో క్లబ్ మెంబర్స్ అందరూ వచ్చి నాకు ఫెలిసిటేట్ చేసి నాకు అవార్డు ఇవ్వడం జరిగింది, పక్కన ఇక్కడ ఊరిలో. అట్లాగే చిన్నప్పటి నుంచి ఎవరన్నా ఇబ్బందుల్లో ఉన్నారు అంటే వారికి చేయూతనిచ్చి మనకున్న దాంట్లో మనం చేయడమే మనకి అలవాటు. అదే ఈరోజు మా ఫాదరే నాకు స్ఫూర్తి. సెకండ్ పర్సన్ రాజశేఖర రెడ్డి గారండి. మిమ్మల్ని నెక్స్ట్ ఎలక్షన్లో, రాబోయే ఎలక్షన్లో ఒక ఎమ్మెల్యే గాను, ఎంపీ గాను శరణ్య టీవీ చూడాలనుకుంటుంది. ఆ విధంగా మీ అడుగులు కూడా ప్రారంభిస్తున్నారు, చేస్తున్నారు. ఆ విధంగా చూడాలని మేము కోరుకుంటాం. ఓకే.